ఘటన రోజుకో సంచలన విషయంతో బయటకు వస్తోంది. సో మీ అందరికీ కరీంనగర్ కిలాడి కప్పులు అంటే అర్థమయ్యే రీతిలో మీకు మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓ ఇద్దరు భార్యాభర్తలు, భర్త ఏదో వ్యాపారం చేస్తూ ఉండేవాడు, వ్యాపార నష్టాలు వచ్చాయి, అనుకున్న స్థాయిలో లాభాలు గట్టించలేకపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లర్ వేసాం ఆ ఫొటోస్కి, డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు చూపించలేకపోతున్నాము. సో వారిద్దరు ఏం చేశారంటే, అమ్మాయి ఆ భార్య ఏదో స్మార్ట్ ఫోన్ దొరికింది, స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్టార్ట్ చేసి మెల్లగా రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ రీల్స్లో కొంత ఆ అమ్మాయిని చూసి సొల్లు కార్చేవారు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్లో 17,000 మంది, యూట్యూబ్లో 4,000 మంది. అలా ఫాలో అవుతూ ఆ అమ్మాయికి మంచిగా కొంత ఫాలోయింగ్ పెరిగినట్టు అనిపించింది. ఇక భర్త వైపు ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడు, అది ఫెయిల్ అయిపోయింది. కనీసం డబ్బులు అంటే తీసుకొచ్చిన అప్పులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బులు సరిపోవడం లేదు. దీంతో ఏం చేశారంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో లల్లీ డింపుల్ క్వీన్ అండ్ కరీంనగర్ పిల్ల 143 ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత యూట్యూబ్ అకౌంట్ల ద్వారా మీకు ఆ అబ్బాయిలు ఎవరైతే సొల్లు గారుస్తూ ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తూడము లేకపోతే కామెంట్ చేయడం మొదలు పెడతారో వాళ్ళకి ఇలా వల విసరం మొదలు పెట్టింది. ముందుగా చాటింగ్స్, ఆ తర్వాత డైరెక్ట్గా మీటింగ్స్. ఇక మీటింగ్స్తో ఆగిపోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ తతంగానికి అంటే కంప్లీట్గా వారితో కలవడాలు, శృంగారం చెడులు అన్నీ చేస్తున్న సమయంలో డైరెక్ట్గా భర్త ఆ వీడియోలు రికార్డ్ చేస్తూ ఉండేవాడట. భార్య అందంతో భర్త బిజినెస్. పోనీ ఆ భార్యకి ఇలా చేస్తున్నావు కదా, మనం ఈ తప్పు చేస్తామన్న రకంగా భర్తకైనా అనిపించాలి, లేదు ఆ భర్త చెప్పడంతో భార్య అయినా చెంప చెల్లు అనిపించాలి. ఎరా పనికి మాలోడా, ఏదైనా పని చేసుకొని సావు, నా అందంతో నా ఒళ్ళుతో వ్యాపారం చేసి డబ్బులు ఏంద్రా పనికి మాలోడా అని చెప్పి 4 పీకి ఇంటికి అమ్మగారి ఇంటికి పోవాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఏం చేయలేదు, భర్తకు అనుగుణంగానే భార్య సహకరించింది. సో ముందుగా ఎవరైతే తనను చూసి చొల్లు కారుస్తారో 1,500 మంది బాధితులు, ఇక్కడ ఒక ఇద్దరు భార్య భర్తలు చేసే సతంగంతో 1,500 మంది బాధితులు వచ్చారు. ఏకంగా లక్షలు పోగొట్టుకున్నారు. దాంట్లో పొలిటీషియన్ల పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ అమ్మాయిని చూడగానే చొల్లుగా అరిచి అమ్మాయిని ఫాలో అవ్వడం, అమ్మాయికి మెసేజ్ చేయడం, ఆ అమ్మాయి కూడా వీళ్ళకి కనెక్ట్ అవ్వడం. ఆ అమ్మాయి ఒక ఐడియాతో ఉంది, ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక ఐడియాతో ఉన్నారు. ఎలాగైనా సరే వీడిని ట్రాప్ చేయాలి, వీడిని బుట్టలో వేయాలి, ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయాలి, వాడితో కలవాలి, ఆ తర్వాత వీడియోలు తీయాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఇలా 1,500 మంది ట్రాప్లో పడేసింది. ఇక్కడ మనం బాధితులు ఎవరు మరి? ఆ అమ్మాయి బాధితులు అనుకోవాలా, భర్త బాధితుడా, లేదంటే తన చేతిలో మోసపోయిన వారు బాధితులా? ముందుగా ఆ అమ్మాయికి తన భర్త, నీకు ఎట్లా ఫాలోయింగ్ వచ్చింది కదా, తెల్లగా మంచిగా చక్కగా ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు చేస్తున్నావు, ఈ వీడియోల మూలంగా నీకు డబ్బులు వచ్చే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఆ అమ్మాయిని వాడుకున్న భర్త తప్పైతే భార్య ముందుగా చెంపచెల్లి అనిపించాలి. ఇక్కడ భార్య ఆ భర్తకు సహకరించింది. లేదు ఆ అమ్మాయి కనుక అడ్డదారి తొక్కుతోంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, రీల్స్ చేస్తోంది, ఇటువంటి వీడియోలు చేస్తోంది, వాడు పనికి మాలినోడు, వాడు కామెంట్ పెడితే ఆ కామెంట్కి రిప్లై ఇస్తోంది అన్నప్పుడు భర్త అయినా నేను అప్పులైతే ఇంకేదైనా పని చేసుకొని కాయ కష్టం చేసుకుంటా, ఆఖరికి వస్తే హమాలి పని చేసుకుంటా, కానీ ఇంత దుర్మార్గంగా నా భార్యతో ఇలా వీడియోలు చేయించాలని ఒక ఆలోచన వాడికి ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయిని అలా ఎంకరేజ్ చేయడంలో వాడిని తప్పు చేసి ఉండాలి. ఒకవేళ భార్య తప్పు చేసి ఉంటే భర్త మందలించాలి. ఇక్కడ భర్త కూడా ఏమాత్రం ఆ అమ్మాయిని కాదని చెప్పలేదు. ఇక ఈ ఇద్దరు అవకాశాన్ని చేజిక్కించుకున్న చాలామంది కూడా ఏదో రకంగా లక్షలు, ఒక రకంగా లారీ డ్రైవర్ 12 లక్షలు పోగొట్టుకున్నాడంట. లారీ డ్రైవర్ 12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ రూపకంలో ఎంతమంది ఎన్నెన్ని రూపాయలు ఇచ్చారంటే, ఆ అమ్మాయి ఇల్లు కొనుక్కుంది, భార్య భర్త సొంతంగా ఇల్లు కొనేసుకున్నారు, మంచిగా దర్జాగా ఆ ఇంట్లో ఉండడం, ఒక కారు, ఇల్లు, లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కనపడుతుంది చూడండి ఈ వీడియోలు, ఈ పోస్ట్లే. ఇన్స్టాగ్రామ్లో లల్లీ డింపుల్ క్వీన్, ఇప్పుడు ఇద్దరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఈ ఇద్దరు కపుల్స్కి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత దుర్మార్గాన్ని దిగజారిపోయారు డబ్బుల కోసం అని అంటే, ఇంత నీచ. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, అమర్పేటలో కూడా ఈ రకంగానే స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరిట డైరెక్ట్గా వాళ్ళు కంప్లీట్ పాన్ వీడియోస్ తీయడమే. 500 ఇస్తే ఫోటో, 2,000 ఇస్తే డైరెక్ట్గా లైవ్లో భార్య భర్తలు శృంగారం చేస్తున్న వీడియోలు లైవ్లో పెట్టడమే. డైరెక్ట్ వీడియోలే కంప్లీట్. వాళ్ళ ఇంటి మీద టెర్రస్ పైన పాపం వాళ్ళకు ఒక ఇద్దరు అమ్మాయిలు, డిగ్రీ చదువుకునే అమ్మాయిలు ఉన్నారు. అయినా భార్య భర్తలు డబ్బుల కోసం ఆశపడి ఆ టెర్రస్ మీదనే ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకొని స్వీటీ తెలుగు కపుల్ అనేటువంటి పేరిట కొన్ని ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ తయారు చేసుకొని, ఒక ఐటీ ఎంప్లాయీ సహాయం తీసుకొని ఓ ప్రత్యేక దందారంతా 500 కట్టగానే ఫోటో పోతుంది వాళ్ళకి. 2,000 కడితే డైరెక్ట్గా వాళ్ళిద్దరు శృంగారం చేస్తున్న వీడియోస్ని లైవ్లో చూసేవాళ్ళంతా కూడా. ఆ పనికి మాల దరిద్రాన్ని చూసేవాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు కట్టి చూసే దరిద్రులు కూడా ఉన్నారు. ఈ పనికి మాలిన పనుల విషయంలో సో చాలామంది చెప్తుంటారు కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇక్కడ అమ్మాయి ఆ మహిళ తప్ప, అబ్బాయి ఆ యువకుడి తప్ప, లేకపోతే ఆ భార్య భర్త తప్పివ్వద్దని చెప్పి మనం మాట్లాడుకుంటే,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవ్రీవన్ షుడ్ బీ హ్యావింగ్ సమ్ ఇండిపెండెన్స్, వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి, కానీ ఎంతవరకు దానికి లిమిట్ ఉంటుంది. సోషల్ మీడియాలో పనికి మాలి పనులు చేసి భారతులు చాలామంది లక్షలు పోగొట్టుకున్నారు. ఇందులో తప్పెవరిది మీరు కామెంట్ చేయండి. అంతవరకు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్కి వెళ్తే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్ చంద్రశేఖర్, సో సిచ్యువేషన్ ఏంటి, ఎంతమంది బాధితులు ఉన్నారు, పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు సైతం తరలించారు. రోజుకో అంశం బయటపడుతోంది. లక్షలు ఒక లారీ డ్రైవర్ 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తూ ఉన్నాడు. సో దీంట్లో చాలా వయసు పడ్డవారు ఉన్నారు, చిన్న అంటే కాలేజ్ చదివే పిల్లలు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్ పిల్లలు కూడా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అంటే ఏ రకంగా తను ట్రాప్ చేసేది వాళ్ళని, ఇంతకీ ఆ భార్య చేస్తున్న తప్పుకి లేదంటే భర్త తన భార్యని ఏ రకంగా ఎంకరేజ్ చేశాడు, ఎలా జరిగింది ఓవరాల్ తతంగం అంతా పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తతంగ వలపు వల హనీ ట్రాప్ అనేటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి అంశం చాలా సెన్సేషనల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కరీంనగర్లోని ఆరపల్లిలో శ్రీసాయి అపార్ట్మెంట్ 301 ఫ్లాట్ నెంబర్కి వచ్చి వెళ్ళిన వారు ఉన్నారు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం ఒకటి గమనించవచ్చు, ఒక లారీ డ్రైవర్ కమ్ ఓనర్ ఆయన 15 లక్షల రూపాయల వరకే చెల్లించడం జరిగింది. ముందుగా కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నిర్వహించడము, అలాగే ఇన్స్టాగ్రామ్ లో రెచ్చగొట్టేటువంటి కవ్వించేటువంటి ఫోటోలు పెట్టడము, కామెంట్స్ పెట్టడము, దీంతోనే మీకేమన్నా మీ వాంఛలు తీర్చుకోవాలనుకున్నారు అయితే రండి అని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ వీటులను ఆకట్టుకునేది. ఈ క్రమంలో కొత్తగా చంద్రశేఖర్, వన్ సెకండ్ చంద్రశేఖర్ హోల్డ్ లో ఉండండి. సో ఇక్కడ దీని ద్వారా ఇట్ షుడ్ బి ఏ గుడ్ లెసన్ టు ఎవ్రీవన్. ఇది ఒక మంచి లెసన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఒకవేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసే ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు, కామెంట్లు చేయొచ్చు, మెసేజ్లు చేయొచ్చు. లేదు మీరు అప్పుడప్పుడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారారంటే మీతో సాంగ్ తీస్తానో మీతో సినిమా తీస్తానో రకరకాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని బుట్టలో వేసుకొని మిమ్మల్ని లోబరుచుకోవచ్చు, మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు. అటువంటి వారు కూడా ఉండే అవకాశం ఉంది. లేదు ఒకవేళ మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఫాలోవర్ అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని ట్రాప్ చేయవచ్చు, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు, మీతో వీడియో కాలో చాటింగో ఇంకేమైనా చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయవచ్చు. ఇది ఒక గుడ్ లెసన్ అవ్వాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంత మాత్రాన వాళ్ళు మనుషులే, వాళ్ళు మనలాగే మనుషులుగా ఉంటారు. వాళ్ళంతా ఏదో మనం ఊహించుకొని వాళ్ళని అదా రకంగా ఎంకరేజ్ చేయడము, లేకపోతే వాళ్ళ పట్ల అసభ్యంగా చూడడము, లేకపోతే చాలా గౌరవం ఎట్లా చూస్తే తప్పే. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న రకంగా వదిలేస్తే తప్ప ఏ రకంగా వాళ్ళని అభిమానించినా తప్పే. సో ఇక్కడ మీరెవరైనా ఈ సంఘటన పైన, ఈ తతంగం పైన మాతో మాట్లాడాలి, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే, లేదు మీలో ఎవరైనా కనుక ఇటువంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్గా సోషల్ మీడియా అన్న తర్వాత దీన్ని మంచి కంటే చెడుకు వాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రకరకాల పేర్లు, అబ్బాయిలు కూడా కొన్ని పేర్లు అసభ్యంగా అనిపిస్తూ ఉంటాయి. లిప్స్టిక్ స్పాయిలర్ అంట. అది ఇదేం పేరు అన్నారంటే అమ్మాయినా పెట్టిన పేరు పోయింది గంగలో. అమ్మాయినా మంచిగా చక్కగా రామ్ అనో లేకుంటే లక్ష్మణ్ అనో లేకపోతే ఇంకేదో మంచి పేర్లు పెడితే ఆ పేర్లు పోతాయి. లిప్స్టిక్ స్పాయిలరు, లేకపోతే ఇంట్రోవర్ట్, ఏం పేర్లు అమ్మాయినా పెట్టిన పేర్లు. తర్వాత ఏరియాల పేర్లు, ఆ పలానా ఏరియాకి మోడల్ అంట వీడు పెద్ద మోడలింగ్ నేర్చుకుని వచ్చాడు, వాడు ఏరియాకి మోడల్ అంట. ఇటువంటి దరిద్రాలతో మెసేజ్లు చేయడాలు, అమ్మాయిలను ట్రాప్ చేయడాలు, అమ్మాయిలు కూడా అబ్బాయిలను ట్రాప్ చేయడాలు సంఘటనలు బహుశా మీ లైఫ్లో లేకపోతే మీరు కూడా చూసే ఉంటారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో మీరు మాతో అభిప్రాయం పంచుకోండి. ఈ సంఘటన పైన మీరు కూడా వ్యూస్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లెట్స్ టాక్. సో కంటిన్యూషన్ ఉంది చంద్రశేఖర్. రైట్, ఇక్కడ ఫోటోలో కనబడుతుంది చూడండి, ఈయనే ఆ భర్త. సో ఆ రకంగా భార్యని ఎంకరేజ్